రెండోది ఇందులో కూటమి స్ట్రాటజీ ఏమన్నా ఉందా, కూటమి పొలిటికల్ స్ట్రాటజీ కానీ లేకపోతే ఏమన్నా ఉండొచ్చా? వెంకటకృష్ణ గారు, సార్ ప్రభుత్వం యొక్క నిర్దేశం ఎలా ఉంటుంది పోలీసుల పైన అన్న దాన్ని మనము రకరకాల కోణాల్లో విశ్లేషణ చేయొచ్చు. ఇప్పుడు సాయి కృష్ణ కేసులో మనమే మాట్లాడాం. సాయి కృష్ణ దొంగ కావచ్చు, రేపిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ అంత దారుణంగా చంపడం అనేది కరెక్ట్ కాదనే మాట్లాడాం. కరెక్ట్. ఇక్కడ కూడా ఈమె జత్వానేమో ఒకవేళ ఆమె ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు, డబ్బులు డిమాండ్ చేసి ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. ఆమెను ఆ విధంగా చట్టాన్ని ఉల్లంఘించి ఈ పోలీస్ అధికారులు ఆమెను వాటి నుంచి తీసుకొచ్చి ఆమెను కస్టడీలో ఇబ్బంది పెట్టిన విధానాన్నే మనము ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఖండిస్తున్నాం. ఇక్కడ ఆమె ఒకటే అండి, కుక్కల విద్యాసాగర్ అన్న అతను వైఎస్ఆర్సీపీ లీడర్ అని వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ రోజుకి రికార్డుల చార్జ్ షీట్ లో కూడా. అవును. కానీ ఈ కేసు రిజిస్టర్ అయినప్పుడు పెట్టిన సెక్షన్స్ ఒకసారి చూస్తే చాలా దారుణం. ఏంటంటే ఇప్పుడు ఫోర్జరీ సెక్షన్స్ పెట్టారు, అదే విధంగా ఎక్స్టార్షన్ లో 384, 385, 386, 388 వరుసగా ఒక చాప్టర్ అంతా పెట్టేశారు. అందులో ఒక ఉమెన్ పైన అంటే కత్తులతో బెదిరించిందని కూడా పెట్టేశారు, చంపేస్తామని బెదిరించిందని కూడా పెట్టేశారు. సెక్షన్స్ అన్ని సెక్షన్స్ పెట్టి ఆమెను తీసుకొచ్చి కస్టడీలో, జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారా, గెస్ట్ హౌస్ కస్టడీలో పెట్టారు, కస్టడీలో పెట్టారు. మరి కూట ప్రభుత్వం ఏం చేసింది? ఆమె వచ్చిన తర్వాత ఆమె గోడు వినింది, ఆమె వర్షన్ వినింది, నీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పమ్మనింది. ఆమె చెప్పిన వర్షన్ ని రికార్డ్ చేసింది, ఎంక్వైరీ చేసింది. వాస్తవం అని తేలిన తర్వాతనే ఆ 5 మంది పోలీస్ ఆఫీసర్ల పైన ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నారు. ఆ కేసు నడుస్తుంది. అంటే నేనేది ఏంటంటే, ఎవరికైనా చట్టం ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తుంది, ఎవరికైనా న్యాయము చట్టం అనేది ఒకే రకమైన పరిపాలన జరగాలన్న సూత్రాన్నే ఇక్కడ కూటమి ప్రభుత్వం పరిపాలించింది. కానీ దీని వెనకాల ఎటువంటి స్ట్రాటజీలు కానీ లేకపోతే ఏదో రాజకీయ ఎత్తుగడ కానీ నాకు కనపడట్లేదు వెంకటకృష్ణ గారు. కారణం ఏంటంటే, ఆమె ఒక సినీ యాక్టర్, సెలబ్రిటీ. ఆమెకు జరిగిన అన్యాయాన్ని, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయాన్ని ఎవరు అడ్రస్ చేయకపోతే ఆమె దేశాలు తిరుగుతుంటుంది. ఎక్కడో చోట ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అన్యాయం గురించి ఆమె ఎక్కడైనా చెప్పొచ్చు. అది రాష్ట్రానికే అది అవమానం కావచ్చు, లేకపోతే ప్రమాదం కూడా కావచ్చు. కాబట్టి ఆమె జరిగిన అన్యాయాన్ని అడ్రస్ చేసింది కూటమి ప్రభుత్వం. అంతే తప్ప ఏదో జత్వలాని ఏదో చేసేసిందని, అదేదో జరిగిపోయిందని ఎవరు భావించడానికి వీల్లేదు. ఆమె ఎక్స్టార్షన్ చేసింది, డబ్బు పంపించానని ఆ కుక్కల చెప్తున్నాడు. ఆ కుక్కల చెప్పిన దాని ప్రకారమే ఛార్జ్ షీట్ లో కూడా ఆయన పెట్టినటువంటి ఎవిడెన్స్ ని బట్టి ఈ రోజు జత్వాని గారు కొంత డబ్బు తీసుకున్న మాట వాస్తవమని పోలీసు వాళ్ళు నిర్ధారణ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె చెప్పుకుంటాది కోర్టు ముందర. ఆమె కొంత డబ్బు తీసుకున్నది వాస్తవమే అనేది ఛార్జ్ షీట్ లో బయటపడింది. ఆమె కొన్ని సందర్భాల్లో ఈయన డబ్బులు ఎక్కువ కావాలని ఫోర్స్ చేసింది, ఆ నేపథ్యంలోనే ఈయన కంప్లైంట్ ఇచ్చాడు అని కూడా ఛార్జ్ షీట్ లో రాశారు. ఇక్కడ ఒకసారి వెంకటేష్ గారు ఒక చిన్న మాట ఇక్కడ అంటున్నది ఏంటంటే, ఆమెతో ఈయనకు ఫిజికల్ రిలేషన్షిప్. దట్స్ వాట్ ఐ వాంట్ టు, నేను అదే అడగబోతున్నాను. ఆమెకు ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది. ఆమె కోటి అడుగుతుందో 2 కోట్లు అడుగుతుందో నువ్వు కట్టాలి. కట్టాలి కాదు, కట్టాలి. కోటి అడుగుతుంటే 2 కోట్లు అడుగుతుంటే కట్టాలి కట్టొద్దు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఉమేష్ గారు మనం ఆల్రెడీ ఒక విమెన్ కి మనం కంక్లూజన్ ఇచ్చేయడం కరెక్ట్ అభిప్రాయం కాదు. కట్టాలి కాదు, ఛార్జ్ షీట్ లో ఉన్నదే మనం మాట్లాడుకుందాం. ఛార్జ్ షీట్ లో ఏముంది? వాళ్ళు ఏదో హోటల్కి వెళ్ళారు, ఆ రోజు